ఏంటి వీరయ్యా పచ్చడి మెతుకులన్నా తినకపోతే నువ్వు బిందు పనికొస్తావు తినవే తిను. ఏం తినమన్నావమ్మా? తోట కూర దొద్దల కూర వడకబెట్టి తగలేస్తే ఊరగా వచ్చేస్తున్నాయి. తొమ్మిది సంతకు మనిషిని తోడేశాను. నీకు తెలుసు ఇతరులే చెప్పాలి కానీ ఊరికే లెక్కలు ఇస్తే ఏ లాభం? ఇంకెన్నాళ్ళు ఆ శుభముహూర్తం త్వరలోనే వస్తుంది, కొంచెం ఓపిక పట్టు. సరే గాని గిరీశు, నేను ఒక్క మాట అడుగుతా, నిజం చెప్తావా? నిజం కాకపోతే నీతో ఎప్పుడైనా అబద్ధం ఆడానా? నువ్వు ఈ మధ్య సాలి గురించి వెళ్తున్నావట. ఇంత ఘోరమైన అబద్ధం నీతో ఎవరు చెప్పాడు? ఇదిగో విను, నేను యాంటీ నాచి. ఏమిటి? ఏమి నాచి? యాంటీ నాచ్ అనగా తాని అన్న మాట కూడా నా చెవిని పడకూడదు. తాని దాని శరీరం తగిలితే పరమ అపవిత్రంగా కలుస్తాను. పియర్ సబ్బురాజ్ కడిగితేనే కానీ ఆ కష్మలం పోదు. ఏమో, ఎప్పటికైనా ఈ పూట పుట్టి చేతని తప్పించి తొమ్మిద పంతుల్లో నా తల మీద వెంటుకొని నిలుపుతావని గంపడాసి పెట్టుకున్నాను. తథాస్తు, నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. నువ్వు పరమ పవిత్రంగా విధవావాహం చేసుకున్న తర్వాత ఈ పూటకూటి చాకరీ ఎందుకు? ఈ సజీవ సాలగ్రామం ఎందుకు? బ్యాగేజీ దావా తెస్తే 2-3 వేలు సునాయాసంగా లాగేయచ్చు. రుణం ఉంటే లా పాయింట్ ప్రకారం వసూలు చేసుకోవాలి కానీ దుర్భాషలాడడానికి అతగా అవ్వడం. ఏం భయపడుతూ వీరభద్రుడు. ఆ రుణం ఎగ్గొచ్చే మార్గం కూడా నేను చెప్తాను. దస్తావేజ్ ఉంది కదా, అదే లాగండి. ఈ కుమారుడు ఉన్నాడు కదా, వాడు మేము కానీ వాదిద్దాం, జాతకం ఉంటుంది కదా. ఓహో, నీకు ఏమీ తెలియదే. కాగితం అయితే అజిపులతో పైసలు, తాటాకైతే నీళ్లు పోయి. మా సిద్ధాంతి చల్లగా ఉండాలి కానీ కొత్త జాతకం బనాయించటం 5 నిమిషాల పని. నా దగ్గర పాత తాటాకులు, ఆలేఖాలు నిండా ఉన్నాయి. 30 ఏళ్ల నాటి కాగితాలు కూడా ఉన్నాయి. ఇదిగో వీరభద్రుడు, ₹1 నాకు ఫీజు కింద ఇచ్చి ఖర్చులు పెట్టుకో, గ్రంథం నడిపిస్తాను చూడు. అయితే సొమ్ము తెస్తాను, అలాగే కానీ ఏమో ఆయన రాయనాయుడు, సొమ్ము తెచ్చావా? ₹25 ఉన్నాయి, తెచ్చినాను బాబు. ₹25 అంటే ఎలాగా? ఇది క్రిమినల్ పాయింట్. కేసు పెడితే శిక్ష అయిపోతుంది. అనిశ్చిత వదం లేదు, ఇన్స్పెక్టర్ కూడా తెలిసిపోయింది. బాబు ఎలాగో మీరే రక్షించాలి, ఇంకా దమ్మిడి కూడా లేదు. చెప్పి చూస్తాను. పంతులు గారు, రాజనాయుడు, ఇక నువ్వు వెళ్ళు. రమ్మని చాలా ఎందుక? కూర్చో సిద్ధాంతి. నిర్ధావధానుల పెళ్లి వ్యవహారం ఏం చేశాం? చేయడానికి ఉంది. తమ సెలవు ప్రకారం ముసలాడి జాతకం చూసి వివాహ యోగం, సంతాన యోగం ఉందని గట్టిగా ఒక పొడి వేసి తక్కువ ఉంది. సంతాన యోగం ఎందుకు? వాడు అసలే పిచ్చిని కొట్టు. ధనయోగం ఉందనాలి. ధనం, డబ్బు ఖర్చు అవుతుందంటే వెనక్కి లాగుతాడు, వస్తుందంటే ముందుకు తూగుతాడు. ఇదిగో అందాక నీ భరాతం. అందా సిద్ధాంతి గారిని పంపిస్తాను, నువ్వు కూడా వెళ్ళి ఓ ముక్తాయింపు అట్నుంచి వెళ్ళి చెప్పం. చూసావా, నీ జోస్యం నా లౌక్యం రాపాడి కదా, ఏ వ్యవహారం కాదు. కుంభశని దుర్లభ అన్న రాజ్యాధిపతి అయిన చంద్రుణ్ణి భాగ్యాధిపతి అయిన గురుడు కేంద్రం నుంచి చేస్తున్నాడు. త్వరలో మీకు వివాహం, తద్వారా అకస్మాత్ ధనప్రాప్తి జరిగి తీరాలి. ధనప్రాప్తి కూడా ఉందండి. వివాహ యోగం ఉందని ఈ ఊరి సిద్ధాంతి కూడా చెప్పాడు. ఏమిటి మా సిద్ధాంతి అంటున్నావు? ఓహో, మన్నా సిద్ధాంతి కదా. నమస్కారం. నమస్కారం. అంటే మామ తామబాబు తెప్పించలేదు. పండా గారికి తాంబూలంలో ఉండే బండి రాలేదు. అసిరిగా ఈ కానికి ఆకులు, ఒక్కలు, లవంగాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి అన్ని కానికి అన్నిటి వస్తాయా అండి?
పోలీసు ఎత్తి కొట్టుకెళ్ళరా నీకు చెప్పానని చెప్పు. ఎత్తగించారా బాబు? దుగ్ధావరాణ గారి జాతకం చంద్రమంగళ యోగం పెట్టింది. ధన ప్రాప్తి కూడా ఉందంటున్నారు. చంద్రమంగళ యోగమే పడితే ఇక చెప్పేదేమిటి? విశాఖపట్నంలో కొత్త మేడ పెట్టారు కోడూరు సుబ్బయ్య శెట్టి గారు. వారి కుమారుడికి నీటి వినియోగమే పెట్టింది. నేను అతడికి చూసి పెట్టాను. నిర్మాణం చేశారు. అలా జరగకుండా గోడలో కాసులు తీరి దొరికింది. కాసులు పెట్టి టౌన్ పాటలు ఎత్తుకొచ్చి ఏమిటి మామా కాసుల కింద వెళ్తున్నావు? ఏమైనా అదృష్టం పచ్చిందా ఏమిటి? ఓహో పండా సిద్ధాంతి గారిని కూడా పిలిపించావే. జాతకాలు తిరిగేస్తున్నావా మా? అవధానుల గారికి చంద్రమంగళ యోగం పట్టిందని పండా గారు సెలవిస్తున్నారు. అంటే అంటే వివాహ ధన యోగాలు రెండు దండిగా ఉన్నాయి. ఈ వయస్సులో వివాహం ఎలా జరుగుతుంది కానీ ధనప్రాప్తి మాట ఏదో కొంచెం చూడండి. ఒకటి జరిగితే కానీ మరొకటి జరగటానికి వీలు లేదయ్యా. ఇలాంటివి జరగటానికి వీల్లేని మహాయోగాలు జాతకాల్లో పట్టినప్పుడు మేలుకు బదులు కీడు సంభవిస్తుంది. కీడా అంటే వివాహం అయితేనే ధనప్రాప్తి, కాకపోతే మారకమో ధనవస్తమో తప్పదంటున్నారు. మారకమా? ఏమిటి మావగారు ఇలా అంటున్నారు? నీకు మారకం ఏమిటి మావా? ఉక్కు కడ్డీలాగున్నావు. అలా కొట్టేయకండి కంపెనీ గారు. జనక కీడు జమీందారు గారికి ఈ మహాయోగమే పట్టింది. వివాహ ప్రయత్నం చెయ్యండి బాబు అని చెప్పాను. నా మాట అంటే లెక్క తీశారు కాదు. అంతే వారం రోజుల్లో ఓష్టం వచ్చి కొట్టేసి. ఓష్టం వచ్చి కొట్టేది గుట్టడు ప్రాణం అనగా ఎంత? దీనికి గ్రహశాంతి ఏం లేదే. అయితే నవగ్రహాలకు ప్రత్యేకంగా శాంతులు చేసి దానాలు జరిపించి బ్రాహ్మణ భోజనం బాహుల్యంగా జరిపిస్తే పోనీ అలాగే జరిపిద్దామా? ఓహో ఆ శాంతులకి దానాలకి తగలేసేది పెడితే మామగారు ఆనక అది స్వయంపాటానికి వెళ్ళయింది. అమ్మాయి మీనాక్షి, మీనాక్షి అంతే కొంచెం మజ్జిగ ప్యాకెట్ తీసుకురా. మామగారు విన్నారా? ఈసారి ముందు వెనక చూడకుండా వివాహానికి గట్టి ప్రయత్నమే చెయ్యాలి. అసలు జాతకాల మీద మీకు నమ్మకం ఉందా? ఇది వరకల్లా నా జాతకం మహగట్టి దాఖలు ఇస్తుంది. అయితే ఇదేళ్ళలో మనం అనుకున్న అగ్నిహోత్రావధాన గారి కూతుర్ని రైట్ చేస్తాను. చేస్తాను. ఇది అడ్వాన్స్ కి ఒక 200 రూపాయలు. మరి బాబు 1800 కన్యాశుల్కం అడుగుతున్నాడు. మనవసరమా వాడవసరమా? గచ్చంతరి నేను ఇప్పుడు ఏం చేస్తాం? చదువుతాం. ఇప్పుడు మీకోసం నాకోసం జన్మానాలు పడకు మరి. ఈ విస్త్రీలకు లాంటి మొక్కు రావడాలు
ఇదిగో లెక్క పెట్టుకోండి. ఏమిటి మావా, మరి ఆలస్యం చేయక ఈ మాసంలోనే ముహూర్తం నిర్ణయించుకురండి. మారకమే ఏదో ఉందంటున్నారు. ఇదిగో వరే కమాను వెళ్తున్నాను. ఎందుకు మావా నువ్వు ఇక్కడే ఉండు. ఏమిటి నాన్న మళ్ళీ పెళ్లి ప్రయత్నం చేస్తున్నావా? లేకపోతే తావమన్నావా ఏమిటి? వివాహం కాకపోతే మారకం ఉంచేశా.